కనిపించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కేంద్రంలో మన యొక్క వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉండారు, గవర్నర్ వెంకయ్యనాయుడు గారు. ఆయనతోనూ అక్కడ ఉన్న ఎంపీలతోనూ కోఆర్డినేట్ చేసుకున్నా. అయితే మన నెల్లూరు సిటీకి అప్పుడు నెల్లూరు సిటీకి ఎంపీ మనకు లేరు, మన పార్టీ కాదు. అందువల్ల నాకు చాలా ఇబ్బందులు అయినాయి. అంటే ప్రతిసారికి నేను ఢిల్లీకి పోలేను కదా, ప్రతిసారి నేను ఢిల్లీకి పోయి అధికారుల దగ్గర కూర్చొని అక్కడ మినిస్టర్ దగ్గర కూర్చొని ఫైల్స్ క్లీన్ చేయించుకోలేము. గతంలో చాలా ఇబ్బందులు పడ్డా. అయితే అదృష్టవశాత్తు అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండబట్టి కొంతవరకు నాకు సమయం సేవ్ అయింది. అయితే ఒక మంచి ఎంపీ ఉంటే మన పనులు సులభమవుతాయి. రాష్ట్రాల నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రాల నుంచి ఎంపీ గారు తీసుకొస్తారు. అప్పుడు మన నెల్లూరుని మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం. అందువల్ల అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎన్ని లక్షల మెజారిటీ ఎంపీకి? 20 5 లక్షల మెజారిటీ తగ్గించకుండా గెలిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలక్షన్ రిజల్ట్స్ బూత్ వైజ్ ఇస్తారు. అందువల్ల ప్రతి బూత్ని స్ట్రాంగ్ చేసుకోవాలని నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, ప్రెసిడెంట్స్కి, వైస్ ప్రెసిడెంట్కి, జనరల్ సెక్రటరీస్కి కంటెస్ట్ చేసిన వాళ్ళకి చెప్పడం, ఆ స్ట్రక్చర్ని చాలా షార్ట్ పీరియడ్లో మనం స్ట్రెంథన్ చేసుకున్నాం. ఖచ్చితంగా అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు, నాకు రిపోర్ట్లు వస్తున్నాయి. నేను మీ అందరూ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఏ కార్యకర్తలు అయితే ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఏం చేయాలో 100కి 100 చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, ఈరోజు నారాయణ గ్రూప్లో 28 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50,000 మంది ఎంప్లాయీస్ నెల పిఎఫ్, టీడీఎస్ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఒక 50,000 మంది ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డులు వాళ్ళు 1,00,000 మంది ఈరోజు ఉన్నారు. కాబట్టి నాకున్న ఈ కార్యకర్తలు 2,500 మందిని వాళ్ళ మంచి చెడ్డ చూడటం నాకు పెద్ద ఇబ్బంది కాదు. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీ అందరూ తెలుసు. 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా చేసిన మాటలు చెప్పరా, చేతులతో చేసి చూపించాను. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అంతేకాకుండా మరొక విషయం, ప్రత్యేకంగా మహిళలకైతే అనేక పథకాలు, కేంద్ర పథకాలు ఉన్నాయి. కేంద్రంలో పథకాలు, అనేకమైన పథకాలు ఉన్నాయి. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి 7వ తరగతో, 5వ తరగతో, 10వ తరగతో, ఇంటర్మీడియట్, 2వ డిగ్రీ, వాటిని బట్టి అనేకమైన పథకాలు ఉన్నాయి.
ఒకటి రెండు కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అదేవిధంగా జెంట్స్ కూడా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, చదువు అంటే పెద్ద చదువులు వెళ్ళలేదు, 5వ తరగతి 7వ తరగతి 10వ తరగతి అది చదివిన అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను తెచ్చుకుంటాం. ఆ పథకాలన్నీ సులువుగా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వినపడ ఎంపీని గెలిపించుకోవాలి. ఎంపీని గెలిపించుకుంటే అనేకమైన పథకాలు కేంద్ర ప్రభుత్వానికి మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను మరోసారి చెప్తున్నా, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ గారు అనేక పథకాలు ఇచ్చారు. నేను అవన్నీ స్టడీ చేసి పెట్టున్నాను, అవన్నీ స్టడీ చేస్తున్నాను. అటు రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం షేరు, కొన్ని కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. వాటిలన్నింటినీ తీసుకొస్తాం, ఖచ్చితంగా చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎటువంటి అంటే మీరు ఎవ్వరు కూడా నేను మాటలు చెప్పడం కాదండి, మీకు అందరూ తెలుసు. తర్వాత కరోనాలో ఏం చేశారని ఒక నాయకుడు నెల్లూరులో మాట్లాడారు. కరోనాలో ఏం చేసాం? 1.5 year నారాయణ మెడికల్ కాలేజీ మొత్తం కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ అలా చేసాం. నెలకి 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయల జీతాలు మేము చెల్లించాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు నెలకి 10 కోట్ల రూపాయలు డాక్టర్లకు జీతాలు చెల్లించాం, ఫ్రీగా కలెక్టర్కి ఇచ్చాం. అంతకంటే ఏం చేయాలి? రోజు 1,300 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కరోనా. అంతకంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళు చేసేది ఇంత, చెప్పుకునేది కొండంత. నేను అలా చెప్పుకోను. అందువల్ల మీ అందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు అంటే ఒకప్పుడు నాకు పేరు ఉంది, 2014 నుంచి 19 దాకా నారాయణ సార్ మా పేరు పెట్టి పిలవడు, మమ్మల్ని రికగ్నైజ్ చేయడని. ఇప్పుడు చెప్పండి ఏదే? నేను అందరినీ మెజారిటీని చక్కగా పేర్లు పెట్టి పిలుస్తుండా, చాలా హ్యాపీగా ఉండాలి. నేను కూడా హ్యాపీ. 2014 నుంచి 19 అంటే నేను ఇక్కడ కంటెస్ట్ చేయాల, అందువల్ల నేను యాక్సెస్ పెట్టుకోవాలా, శ్రీధర్ కృష్ణారెడ్డి గారికి ఇచ్చాను. ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో యాక్సెస్ పెట్టుకోవటం నా బాధ్యత, నేనే పెట్టుకుంటాను. మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అత్యధిక మెజారిటీ సీట్లు ఇచ్చి గెలిపించండి. అత్యధిక సీట్లు ప్లస్ ఓట్లు ఖచ్చితంగా నెల్లూరు మనం డెవలప్ చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.